టీటీడీలో మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మరో స్కామ్ ను వెలికితీశారు. గత పాలనలో స్వామివారి ఖరఖజానాకు తూట్లు పొడిచారని బీజేపీ నేత టీడీపీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తులాభారం నగదును సిబ్బంది తస్కరించారని ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని భానుప్రకాష్ రెడ్డి విజిలెన్స్ ఏసీపీని కోరారు. 2019 నుంచి 2024 వరకు విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పరకామణి దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తులాభారంలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించారని బీజేపీ నేత టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తులాభారంపై జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు బయటపెట్టినా నాటి ఉన్నతాధికారులు వాటిని బుట్ట దాఖలా చేశారని గుర్తు చేశారు. భక్తులు కానుకలను సగం లెక్క చూపి సగం దొంగతనంగా తీసుకువెళ్లారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది 2019 నుంచి 24 మధ్యలో. మిత్రులారా, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. నివ్వెరపోతున్నాం. ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువుల అని అర్థమవట్లే. మనుషుల రాక్షసుల భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకుని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మిత్రులారా, తులావారం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో 2019 నుంచి 24 వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్లిపోయింది. దాని మీద విచారణ చేసి లోక్ అదాలత్లో పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగిని చెట్టు కింద పంచాయతీ చేసినట్లు చేసి బేషరతుగా విడిచిపెట్టారని ఆయన వివరించారు. అదేవిధంగా తులాభారంలో దొరికిన దొంగలపై కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని తెలిపారు. ఈ తరహా సంఘటనలు చూస్తుంటే శ్రీవారి ఆభరణాలను సైతం దొంగలించారేమోననే అనుమానం కలుగుతుందని అన్నారు. తులాభారం అవినీతిపై పాలక మండలి సమావేశంలో చర్చిస్తామని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గతంలో టీటీడీలో కొన్ని అవినీతి అక్రమాలు జరిగినాయంటూ కూడా ఈ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గతంలో తులాభారం సంబంధించి అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తులో అవినీతి పాల్గొన్నారు. 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే తులాభారం జరిగే కార్యక్రమంలో భక్తులు ఏదైతే కానుకలు సమర్పిస్తారో వాటిల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉండే సిబ్బంది అంతా కూడా అక్రమాలకు పాల్పడినట్టు కూడా వెలికి తీసామంటూ కూడా దీన్నంతా కూడా వెలికి తీయాలి. అదేవిధంగా వచ్చే పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పేసి కూడా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ 2009 అదేవిధంగా 2019, 2024 మధ్యలో టీటీడీలోని అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి దీన్ని ఇప్పటికే గతంలో కూడా చాలా పరకామణిలో కొంతమంది పనిచేసే సిబ్బంది ఏదైతే పరకామణిలో డబ్బులు లెక్కిస్తుండగా విదేశీ కరెన్సీని కొన్నిసార్లు అంటే మనం చెప్పకూడని ప్రదేశాల్లో వాటిని ఉంచుకొని బయటికి తెచ్చి వాటిని వేల కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద స్థాయిలో ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరో అవినీతి కోణం బయటపడిందంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే కామెంట్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఇంకా చాలా మంది దీంట్లో పనిచేసే సిబ్బందితో పాటు అధికారులు కూడా ఉన్నారంటే కూడా కొంచెం వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే ఎవరైతే గతంలో అధికారులు ఉన్నారో పరకామణిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 1-2 మాత్రమే గుర్తించాము. ఇంకా చాలా మంది వరకు పరకామణి సొమ్మును అంటే పరకామణి అంటే భక్తులు ఎవరైతే భక్తితో కానుకలు సమర్పిస్తారో ఆ సొమ్ముని పరకామణి అంటే ఆ డబ్బులు లెక్కిస్తుండగా వాటిని కాజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది వివిధ రకాల రూపంలో వాటిని డబ్బులంతా కూడా బయట పంపిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేశారు. అయితే మరి వేచి చూడాలి జరగబోయే పాలక మండలి సమావేశంలో భానుప్రకాష్ చెప్పినట్టు ఈ విధంగా టీటీడీ తులాభారం సంబంధించి అంటే భక్తులు
ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకోవడానికి తులాభారం వేస్తా ఉంటారు. దాంట్లో డబ్బులు కావచ్చు, బెల్లము, అదేవిధంగా అరటి పండ్లు తమకు తోచిన విధంగా భక్తులు మొక్కుని ఉంటారు. అయితే ఆ డబ్బులు వేసిన దాంట్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి. అంటే ఒక వ్యక్తి తులాభారం వేయడానికి మనిషి నిలువెత్తు దోపిడీలాగా మనం ఎంత బరువు ఉంటామో అంతకు సంబంధించి కానుకలు సమర్పిస్తారు. అయితే ఆ డబ్బులు ఏదైతే ఉంటాయి చిల్లర అమౌంట్ లో కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. అయితే పూర్తి స్థాయిలో జరగబోయే పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని మాత్రం చెప్పడం జరిగింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.